హలో హలో ఈ రోజు నా బర్త్డే అండి. నా బర్త్డేకి మా పాప నా కోసం క్యారమిల్ పుడింగ్ అయితే తయారు చేసింది. మన పిల్లలు మన కోసం ఏమైనా ఇలా తయారు చేసి పెట్టారంటే చాలా ఆనందంగా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ముందుగా 2 టేబుల్ స్పూన్ల పంచదారని తీసుకొని ఇలా బాగా కరిగించుకుంది. ఇలాగా సిరపులాగా రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని బాక్స్ లోకి ఎందులోకైతే తయారు చేయాలనుకున్నదో ఆ బాక్స్ లోకి ఆయిల్ ని వేసుకొని పూర్తిగా బాక్స్ అంతా ఆయిల్ ని అప్లై చేసుకుంది. మనం ముందుగానే రెడీ చేసుకున్న పంచదార సిరప్ ని ఇందులోకి వేసేసి బాక్స్ ని పక్కకు పెట్టేసి వేరే గిన్నెలోకి 2 కోడిగుడ్లను కొట్టి బీట్ చేసుకుంది. దీనిలోకి 1/2 కప్పు వరకు పంచదారని వేసి పంచదార కరిగే వరకు బీట్ చేసుకుని దీనిలోకి గోరువెచ్చని పాలని 1 కప్పు తీసుకుంది. 1/2 కప్పు పంచదారకి గోరువెచ్చని పాలని కప్పుని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తాన్ని బీట్ చేసి క్యారమిల్ బాక్స్ లోకి వేసి కవర్ తోటి క్లోజ్ చేసుకుంది. ఇలా వాటర్ని వేసి ఆవిరి పెట్టి 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించి తీసుకుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారమిల్ పుడింగ్ అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.